హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మా వైఫ్ చాలా కష్టపడుతూ ఉంటే హస్బెండ్ కూడా కష్టపడతారు కదా, మీరు ఒక్కటే కష్టపడాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో నా లాస్ట్ వీడియోలో ఇద్దరు కామెంట్ కూడా పెట్టారు. సో మీరే ఎందుకు కష్టపడ్డారు, మీ హస్బెండ్ ఏమయ్యారు, ఇప్పుడు మీరు ఎందుకు మీ హస్బెండ్ గురించి చెప్పరు, ఇలా అన్నమాట. సో షాప్ ఓపెనింగ్కి అందరూ వచ్చారన్నారు, మీ హస్బెండ్ రాలేదా అంటే కొంతమందివి చెప్తాం, మా హస్బెండ్ ఎలాగో ఉంటారు కదా. సో హస్బెండ్ గురించి చెప్తేనే ఇదా చెప్పండి, అవసరమా? మా పిల్లల గురించి కూడా నేను ఎప్పుడు చెప్పనే, ఏదైనా అకేషన్ వస్తేనే చెప్తాను. ఎందుకు వేరే వాళ్ళ పర్సనల్ ఇది మీద మీకు అంత క్యూరియాసిటీ మా చెప్పండి. నిజమే, మా హస్బెండ్ వీడియోస్లో కనిపించరు, తనకి ఇష్టమే ఉండదు, పిలిచాము కానీ రాలేదు. సో ఇంక మేము పిలవడం మానేసాము. మా ఫంక్షన్స్లో అంతా చూస్తూనే ఉన్నారు కదా, మీకు ఎందుకంత క్యూరియాసిటీ? మేమేం విడిపోలేదు, ఓకేనా. ఇకపోతే ఇంకా కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది, నా విషయంలోనే కాదు చాలా మాటల మీద, ఎందుకు మీరు ఇంత కష్టపడతారు అంటారు. కొంతమందికి జీవితం అనేది పూల పాన్పులాగా ఉంటుంది. చక్కగా అమ్మ నాన్నల దగ్గర చాలా బాగుంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ చాలా బాగుంటాడు, చాలా ముద్దుగా చూసుకుంటాడు, అన్నీ సమకూరుస్తారు. కానీ ప్రపంచంలో అందరికీ లైఫ్ అలా ఉండదుమా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కామెంట్ చేసే వాళ్ళకి బహుశా ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటాను. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 95 to 96% ఉంటారు, నిజం. యాక్చువల్గా నా ఏజ్ ఆడవాళ్ళకి ఏదో చేసి ఉద్ధరిద్దాము, ప్రూవ్ చేసుకుందాం అనే కోరికలు ఉండవు, ఓకేనమ్మా. ఒక జాబ్లోనో ఒక బిజినెస్లోనో వచ్చాము అంటే అది కొన్ని పరిస్థితుల వల్ల అయి ఉండొచ్చు, చెప్పాను కదా. కొన్నిసార్లు కొన్ని రోజుల ముందు చాలా కష్టపడాల్సి వచ్చింది, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనే కాదు, చాలామంది ఆడవాళ్ళు మధ్యలో బిజినెస్లోకో జాబ్లోకో వస్తారు. ఎందుకు అంటే సమాజంలో ఒక పొజిషన్లోకి రావాలి, నా బిడ్డలకు తక్కువ చేయకూడదు, నా బిడ్డలు తక్కువగా ఉండకూడదు అనేసి. మీరు అనొచ్చు, మరి మీరు అందరితో బాగుంటారన్నారు, మీ వాళ్ళందరూ బాగుంటారంటారు, మరి మీకు ఎవరు సపోర్ట్ రాలేదా అంటే వచ్చారమ్మా. కానీ ఫైనాన్షియల్గా మనము ఎంతసేపటికి వేరే వాళ్ళ దగ్గర అడక్కొని తింటామా? నాకు అలానే అనిపిస్తుంది. మనకు మనం సంపాదించుకోవాలి కదా. అమ్మా నాన్నలు ఇస్తారు, అది ముష్టెత్తుకున్నట్టే అనిపిస్తుంది నాకు, నిజం, సీరియస్గా చెప్తున్నాను. హెల్ప్ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత తిరిగి రీపే చేయాలి, మన హక్కు కాదు అది. పెళ్లి చేసుకొని మనకంటూ ఇంత ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చాలా తీసేసుకుంటూనే ఉండడం అది అవమానకరం, షేమ్. సో ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే అమ్మా, కష్టపడి సంపాదించుకోవాలి, ఒకళ్ళ మీద పారాసైట్ లాగా బ్రతకకూడదు. హస్బెండ్ దగ్గర హక్కు, ఎందుకు అంటే పెళ్లి చేసుకునేటప్పుడు హస్బెండ్ చూసుకుంటాడనే చేసుకుంటాం కదా. ఒక్కోసారి వాళ్ళు అలా లేనప్పుడు ఏం చేయాలమ్మా చెప్పండి. సో అందరి జీవితాలలో ఒకటేగా ఉండదుమా, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకోనప్పుడు ఏంటి, అప్పుడేం చేయాలి ఆలోచించండి మా. అందుకే చెప్తాను, ఆడవాళ్ళు ధైర్యంగా ఉండండి, ఆడవాళ్ళు సంపాదించడం నేర్చుకోండి. ఓ అంటూ వెళ్ళి ఆఫీసులకు వెళ్ళే జాబులు చేసి సంపాదించాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి కూడా సంపాదించుకోవచ్చు. నాకంటే ఆ బిజినెస్లు ఏమేమి చేయాలనేది నాకు అవగాహన లేదు, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా కొంతమంది, వాళ్ళు చెప్తారు మీకు ఎలా చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ చదువుకోండి, సీరియస్గా చదువుకోండి, నాలెడ్జ్ సంపాదించుకోండి. ఆడవాళ్ళంటే కేవలం చీరలు, నగలు, సొల్లు కబుర్లు మాత్రమే కాదు. ఇప్పటికి కూడా అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. హస్బెండ్ నీట్గా సంపాదిస్తే పని లేకుండా కూర్చొని కామెంట్లు పెట్టేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని. సో ఇలా తప్పుమ్మా, అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అది రూల్. కానీ రూల్స్ ఎవరు పాటిస్తున్నారు మీకు తెలుసమ్మా. ఇంట్లో ఉన్నా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే కూడా అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేని హస్బెండ్స్ ఉంటారు, తప్ప తాగి చితకబాదే వాళ్ళు ఉంటారు, లేదా 1 రూపీ ఇవ్వని వాళ్ళు ఉంటారు. ఎంతోమంది కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు మా, అందరూ ఒకలా ఉండరు. మనం రూల్స్ మాట్లాడితే అక్కడ అమలుపరిచే వాళ్ళు ఉండరు. ముఖ్యంగా మగవాళ్ళు వాళ్ళ ఇష్టాను అనుకుంటారు మా సంపాదిస్తున్నప్పుడు. ఇంకా మీరెంత సంపాదిస్తే కూడా వేరేగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు.
సో అది ఎవరెవరి అదృష్టం వాళ్ళది, మనకు తెలియదు. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగుండి మారిపోయే వాళ్ళు ఉంటారు, బ్రహ్మాండంగా చెత్తగా అయిపోయే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఏదో వేరేగా ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేనేం చెప్తాను అంటే, ఎప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ మగవాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు చాలా తేడాలు వస్తాయమ్మా. ఏమాత్రం మార్పు జరిగితే కూడా మనం ఫైనాన్షియల్గా కొంచెం ఇండిపెండెంట్గా ఉంటే, మనం కూడా సంపాదిస్తూ ఉంటే, మనకు ఆ మనీ గురించి అవగాహన ఉంటే, సేవింగ్స్ ఉంటే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అవునా కాదా? ఒక హస్బెండ్ నువ్వంటే నాకు బోర్ అని చెప్పేసి 15-20 సంవత్సరాల తర్వాత వదిలేశాడు అనుకోండి, ఏం చేయాలి మా అప్పుడు? పిల్లల్ని తీసుకోరు హస్బెండ్స్ ఎవరు, నాకు తెలిసి 1% కూడా ఉండరు. నా పిల్లలు నాకు కావాలి అనేవాళ్ళు 1% కూడా ఉండరు. మనం మాత్రం మన పిల్లల్ని వదలలేము. మనకు తినడానికి లేకపోతే కూడా బిడ్డల్ని మనతోనే పెట్టుకుంటాము. 15 సంవత్సరాలు వదిలేసిన వాళ్ళు నాకు నువ్వు ఇష్టం లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఆ వైఫ్? ఆలోచించండి. వాళ్ళ చదువులు ఎట్లా, ఫుడ్ సంగతి సరే ఎట్లా ఒకటి చేసుకుంటాం, చదువులు ఎట్లా, రేపు ఏదన్నా పెళ్ళిళ్ళు చేయాలంటే ఎట్లా, ఎలా అమ్మా? సో మాటలు మాట్లాడేదానికి హస్బెండ్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అంటే తీసుకోవాలి. తీసుకొని వాళ్ళతో ఏం చేయాలి? అప్పుడు మనం తెలివిగా ఉండాలమ్మా. కానీ అప్పుడు తెలివిగా ఉంటే మనం ఏం చేయగలము? అప్పటికప్పుడు మనకు జాబ్ ఎవరిస్తారు? అప్పటికప్పుడు మనకు బిజినెస్ ఎలా ఉంటుంది? మళ్ళీ దాంట్లో సెట్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో ఇప్పుడు పిల్లలు తెలివిగలవాళ్ళు, మాకంటే చాలా తెలివిగలవాళ్ళు. మేము మొద్దుల్లాగా ఉన్నాం అసలు. అప్పుడు నేనేం చెప్తాను అంటే, పెళ్ళి చేసుకునే ముందే రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలి నా లైఫ్ అనేది వాళ్ళు చూసుకోవాలి. అలా అని చెప్పేసి నా డబ్బులు ఇవి నీకు ఇవ్వను, ఇవన్నీ నా డబ్బులు, 1 రూపీ కూడా నీకు ఇవ్వను అని హస్బెండ్తో వాదులు వేసుకోకూడదు. నేను దానికి కూడా అగెనెస్ట్గా మాట్లాడతాను. ఎందుకంటే మనది అని అనుకునే దాంట్లోనే ఉండాలి. ఆ మనది అనుకోవడంలో మనది మొత్తం పోగొట్టుకోకూడదమ్మా. అది చెప్తాను నేను. ఎంతవరకు అవసరమో అంత. కానీ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవరు చెప్పినా కానీ వినాలనిపించదు. హస్బెండ్ మీద అంత ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ పోతుందమ్మా. ఎంత మంచిగా ఉన్నా కానీ పోతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా ముఖ్యంగా మీ ఇల్లు, మీ ఆస్తులు ఉన్నప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. ఒకప్పుడు అనుకునేదాన్ని, మా కడప వైపు ఏం చేస్తారు అంటే డౌరీ రూపంలో చాలా వరకు ఇచ్చేస్తారు మా చాలామంది. ఇప్పటికి కూడా అలానే ఉంది అనుకుంటాను. నెల్లూరు వాళ్ళు ఏంటంటే అమ్మాయి వైపు చాలా పెట్టుకుంటారు, కొంత మాత్రమే అబ్బాయిలకి ఇస్తారు. అది మేము ఏంటబ్బా అనుకునేవాళ్ళం, ఇలా ఏంటి సెల్ఫిష్ అనుకునేవాళ్ళం. కానీ నాకు తర్వాత అర్థమైంది అది చాలా మంచి పద్ధతి అనేసి. అమ్మాయికి సెక్యూరిటీ మా, వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యసనాలకు ఎక్కువ కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ డబ్బులు సరిపోవమ్మా, ఇంట్లో డబ్బులు సరిపోవు. సో వైఫ్ని అడుగుతారు, చాలా ప్రేమగా అడుగుతారు, ఇదిగో నేను ఇంత చేస్తాను అంత చేస్తాను, నీకు అది కొంటాను ఇది కొంటాను, నమ్మి ఇచ్చేస్తారు చాలామంది కదా. తర్వాత ఏమీ ఉండదు, మొత్తం అయిపోతుంది. ఇలాంటి స్టోరీస్ కొన్ని వేల స్టోరీస్ తెలుసు నాకు. నా దగ్గరకు వచ్చేవాళ్లే కాదు, అంటే మా పరిధిలో ఉన్న వాళ్ళవి కూడా అన్నమాట. అంటే ఆడవాళ్ళ వల్ల పూర్తిగా ఫ్యామిలీస్ నాశనం అయిపోయిన వాళ్ళని 1% 2% చూస్తే, అంటే ఆడవాళ్ళు తాగి, ఆడవాళ్ళు కార్డ్స్ ఆడి, ఆడవాళ్ళకి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి నాశనం అయిపోయిన ఫ్యామిలీస్ చాలా తక్కువ. కానీ ఇదంతా మగవాళ్ళ వల్లే జరుగుతుంది. కాబట్టి మనం తెలివిగా ఉండాలి. మొత్తం పోయేటట్టు కాకుండా కొంచెం తెలివిగా. ఫైటింగ్ జరుగుతుంది అంటే మనం ఇవ్వకపోతే నేను ఎక్కువ నీకు ఆస్తి ఎక్కువ అని వాదులేసుకుంటారు అయినా కానీ కొంచెం మంచిగా చెప్పి ఆస్తిని మాత్రం పోగొట్టుకోకండి, మొత్తం హస్బెండ్ చేతుల్లో మాత్రం ఇవ్వకండి. చాలా పెద్ద తప్పు అది. మళ్ళీ సంపాదించుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, ముఖ్యంగా నగలు. ఒకప్పుడు ఈ నగలు కూడా ఏంటి అంటే బ్యాంకుల్లో పెట్టాలి, లోన్ తీసుకోవాలంటే ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, అబ్బాయి ఏంటి అని. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఎలాంటి వాళ్ళైనా 100 కోట్లు ఉండేవాళ్ళు కూడా బ్యాంకులో నగలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, కోట్లు. అది అలవాటు చేసుకోకండి మంచి పనికి ఏదన్నా చేయండి. కానీ ఊరికే పెట్టారంటే మాది మనం రిలీజ్ కూడా చేసుకోలేము. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కానీ లేని వాళ్ళతో ఏం చేయాలి మీరు చెప్పండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్లో కాదు, కనీసం 60-70% ఫ్యామిలీస్లో ఇదే ఉంటుంది. ఆకాశం చూపిస్తారు, మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఆడవాళ్ళు ఎప్పుడూ తెచ్చుకోకూడదు. మగవాళ్ళు ఎలాగైనా బతికేస్తారు, మనం వీధుల్లో ఉండి బతకలేం కదా. కాబట్టి ఆలోచించండి. ఇది సీరియస్ టాపికే కానీ ఎప్పుడు ఉండే టాపిక్ ఇది.
మీ సజెషన్స్ ఏంటి, మీరైతే ఎలా ఫీల్ అవుతారు? సో మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మా. బాయ్.